తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అయ్యారు కొద్ది రోజులు. కాంగ్రెస్ ఓడిపోయిన తర్వాత 83 ఎలక్షన్స్లో. అప్పుడు ఆయనతో పాటు మీరు కూడా తెలుగుదేశంలోకి వచ్చారా? అంటే చంద్రబాబు నాయుడు గారితో పాటు మీరు కూడా తెలుగుదేశంలోకి వచ్చారు. అంటే అప్పటికి అధికారం రామారావు గారు ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత వచ్చాం. ఓకే. మరి అటువంటిప్పుడు మీరు ఎన్టీఆర్తో చాలా సన్నిహితులు అని అంటారు. ఏ విధంగా అది సాధ్యపడింది? ఎన్టీఆర్తో సన్నిహితులు అంటే నేను ఉదయాన్నే 5 గంటలకెళ్ళి వెళ్ళేవాడిని. అప్పుడు దాకా పెద్దలు స్వర్గీయ ఉపేంద్ర గారు, కంబంపాటి రామ్మోహన్ రావు గారు ఇద్దరు మార్నింగు న్యూస్ అన్నీ చూసేవాళ్ళు. దాంట్లో నన్ను కూడా ఒక సభ్యుడి కింద చేర్చారు. నేను నాకున్న ఓపికో భగవంతుడు దేవి చెప్పలేం, కానీ ఎవరు ఏదన్నా పని చెబితే దాని మీద నిబద్ధతతో పనిచేసే అలవాటు ఉంది. 5 గంటల కంటే 4:30కి వెళ్ళేవాడిని నేను తెల్లవారుజామున. హ్యాబిట్స్కి వెళ్ళేవారు? హ్యాబిట్స్కు. అప్పుడు అశోక్ నగర్లో ఉండేవాడిని. నేను వెళ్ళిన తర్వాత వీళ్ళంతా వచ్చేవాళ్ళు. ఆ తర్వాత ఎందుకో నన్ను చాలా దగ్గర తీశాడు ఆయన. వాళ్ళు వచ్చే లోపల నన్ను పిలిచేవాడు, ఏమిటి సాగండి. అప్పుడు ఇంటెలిజెన్స్లో అప్పారావు గారు ఉండేవాళ్ళు. అప్పారావు గారి కంటే ముందు నన్ను పిలిచి అసలు ఏం జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో, ఏమిటి ఇవన్నీ కూడా అని అడిగేవాడు. దాంతో చాలా దగ్గర తీశాడు. నేను ఎక్స్పెక్ట్ చేయలే అసలు. అంటే అది ఆయన అనుకోకుండా చేశారా, లేకపోతే మీరు ఆయన నేను చేసే కృషి వల్ల? అంటే పనితీరు నచ్చింది ఆయనకు. ఓకే. నచ్చిన తర్వాత నన్ను యాక్చువల్గా పార్లమెంటుకు పంపించాలనుకున్నాడు ఆయన. రాయలసీమ నుంచి ఒక బలిజీని పంపించాలా. అతను నేను చెప్తా ఉన్నా కదా, అతనుకున్న పొలిటికల్గా రాజకీయ విశ్లేషణ మామూలు విశ్లేషణ కాదు. ఎన్టీఆర్ రాయలసీమలో బలిజాసు బలపడితేనే ఇంకొక పెద్ద సామాజిక వర్గానికి సరైన ధీటుగా సమాధానం చెప్పగలుగుతారు అనే ఉద్దేశంతో అప్పుడు కొన్ని కారణాల వల్ల నాకు రాలేకపోయింది. కానీ బలిజాకు వచ్చింది, ప్రొఫెసర్ లక్ష్మణ్కి వచ్చింది రాజ్యసభ. దాన్ని ఒకటి చెప్పండి, అంటే మీకు ఆ రోజుల్లో రాజ్యసభ ఇద్దామని అనుకుని చంద్రబాబు గారు కూడా మీకోసం రాజ్యసభ ప్రయత్నించారని, కానీ దగ్గుబాటి గారు వర్గం అడ్డుపడిందని అనుకుంటారు, కరెక్ట్? నేను ఎవరిని వ్యక్తులను అన్ను, కానీ కొందరు వచ్చి వారికి ఉన్న వ్యవహారాల వలన వెంకటేశ్వరరావు గారు, ఉపేంద్ర గారు అందరూ అడ్డుపడ్డారు నాకు. ఏమంటే వీళ్ళు కొత్తగా వచ్చినారు, చంద్రబాబు నాయుడు గారు ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటే. ఆ తర్వాత నేను అడగకుండానే నన్ను గవర్నర్ నామినేషన్ ఇచ్చారు నాకు. నేను అడగలే ఆయన కౌన్సిల్కు. ఓకే. అదంతా ఆ బ్యాక్గ్రౌండ్ అంతా ఇట్స్ ఓన్లీ ఐ ఓ మై పొలిటికల్ కెరీర్ టు నారా చంద్రబాబు నాయుడు గారికి. అంటే లేటెస్ట్ స్టేజ్లో మొదట శివశంకర్ గారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు మీకు అంటే మీ పొలిటికల్ కెరీర్కి దోహదం చేశారంటారు. చెప్పండి, అప్పుడు ఎన్టీ రామారావు గారు కౌన్సిల్ని రద్దు చేయడానికి కారణాలు ఏంటి? కేవలం పెద్దలు రోసయ్య గారి దాటికి తట్టుకోలేక ప్రతి చిన్న విషయాన్ని కూడా, ఆయనకు మొదటి నుంచి కూడా కౌన్సిల్ మీద సదభిప్రాయం లేదు. చాలా రోజుల తర్వాత అసలు కౌన్సిల్ నామినేట్ చేశారు. ముఖశీర్ష గారు, కీర్తిశేషు ముఖశీర్ష గారు అధ్యక్షుడిగా ఉండేవాడు. ఇది కరెక్ట్ కాదు, ఈ 2 విభాగాలు ఉంటేనే ఈ 2 విభాగాల్లో పని జరుగుతుంది అనే ఉద్దేశంతో అతను కన్విన్స్ చేశారు. అప్పుడు ఆ స్టేజ్లో ఇతను చేశారు. ఫస్ట్ చేసి నన్ను, యాదగిరిని, గేట్ల జనార్దన్ రెడ్డి, వెంకటస్వామి వీళ్ళందరినీ కూడా నన్ను గవర్నర్ నామినేషను వాళ్ళందరూ మామూలుగా 3 స్థానాలకు సరిపోయింది. గవర్నర్ మేడ్చల్ ఉమా వెంకటరామారెడ్డి గారు ఎమ్మెల్యే కింద ఎలక్ట్ అయితే ఆ ఖాళీ ఉండింది 1 year 3 months. ఆ 3 months అయిపోయిన తర్వాత నన్ను అప్పుడు చేయలే ఆయన. నాకు చాలా సంతోషంగా ఉంది. ఐ డ్రీమ్లో నా రాజకీయ అనుభవాల గురించి పాలు పంచుకునే దానికి అవకాశం కూడా కలిగింది. నేను రాజకీయాల్లో గత 40 సంవత్సరాల రాజకీయాల్లో ఉన్నాను. మాదాస్ గంగాధరం వృత్తిరీత్యా న్యాయవాదిని. శాసనమండలిలో 2 సార్లు సభ్యులుగా ఉన్నాను. ఈనాడు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో సీనియర్ ఉపాధ్యక్షుడి కింద నా బాధ్యతలు నెరవేరుస్తున్నాను. గత 30 సంవత్సరాల నుంచి నా అనుభవాలు గురించి నిష్పక్షపాతంగా
ఏమీ దాచుకోకుండా చెప్పడం జరిగింది. ఇవి సరైనైతే నన్ను ఆశీర్వదించండి, సరిదిద్దుకోవాలన్న అవసరం ఉంటే మీ సలహాలు తప్పకుండా స్వీకరిస్తాను. కొన్ని కష్టమైన నిష్ఠూరమైన కానీ మీ సలహాలు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నా. నమస్కారం.